బ్లెస్సీ వెస్లీ గారికి ఈ వారంలో 40th బర్త్డే అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. నేను 30th అనుకుంటున్నాను, ఇంకా 30 సంవత్సరాలు అనుకుంటున్నాను బ్లెస్సీ గారికి. బట్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్. దేవుడు ఎంతకాలం వారిని చాలా బలంగా వాడుకున్నారు. బ్లెస్సీ వెస్లీ గారి మెసేజ్ ఎక్కువ మంది నాన్ క్రిస్టియన్స్, మేము ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడైనా కనబడితే ఎక్కువ మంది నాన్ క్రిస్టియన్స్ వచ్చి పలకరిస్తారు, మ్యామ్ మీ మెసేజ్ చూస్తున్నామండి అని. కొన్ని రెస్టారెంట్స్కి మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న వెయిటర్స్ కూడా వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూసామండి, మీ మెసేజ్లు చూస్తూ ఉండాలని చాలామంది చెబుతూ ఉంటే ప్రభువును స్తుతిస్తాం. ఒక ప్రక్కన క్రైస్తవులు మాత్రమే కాకుండా ఎక్కువ మంది నాన్ క్రిస్టియన్స్ బ్లెస్సీ వెస్లీ గారి మెసేజెస్ విని ఆత్మలో బలపడుతున్నారు. చాలామంది సాక్ష్యం చెబుతారు, వారు ఆరాధన చేస్తుండగా స్తుతి ఆరాధన చాలా మర్యాదగా చక్కగా దేవుని ఆరాధిస్తూ అనేక మందిని ఆరాధనలో నడిపిస్తున్నప్పుడు ఆత్మలో పరవశించే అనుభవం. ఈ రోజుల్లో కొన్ని ఆరాధనలు కొంచెం గాడి తప్పిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి, కానీ బ్లెస్సీ వెస్లీ గారు చాలా చక్కగా అందరినీ కూడా ఆరాధనలో చక్కగా నడిపిస్తూ ఆత్మలో ఉజ్జింపజేసే ఆ ఆత్మీయ వరాన్ని దేవుడు వారికి ఇచ్చారు. బ్లెస్సీ గారిని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. 2012లో ఆమె నా జీవితంలోకి వచ్చిన దగ్గర నేను ఎంతవరకు ఏనాడు ఒక్క విషయంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. దేవుడు అన్ని విషయాల్లో కూడా వారిని బలపరిచి దేవుని సేవలోనూ, ప్రాముఖ్యంగా ఆమెకు 4 పిల్లలండి, 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. నేను అంటే నన్ను కూడా కొడుకులాగా చూసుకుంటుందా చాలా చక్కగా. నాకు ఏది కావాలో నేను ఎక్కడికైనా వెళ్తే ఆమె నా లగేజ్ ప్యాక్ చేస్తారు. కరెంటు పోయినా లేదా కట్టిక చీకట్లో కూడా ఏవి ఎక్కడ పెట్టానో అలా తీసుకోవచ్చు అనమాట. అంత చక్కగా ప్యాక్ చేసి, ఏమండి ఇదిగో ఇది ఎక్కడ అని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తారు. అంటే ప్రతి విషయంలో కూడా అంత చక్కని ప్లానింగ్. థ్యాంక్ యూ బ్లెస్సీ వెస్లీ గారు ఫర్ యువర్ ఆసమ్ కేర్ అండ్ లవ్, అండ్ మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ టేక్ యూ ద న్యూ హైట్స్ దిస్ ఇయర్. మరి ఈ సంవత్సరంలో దేవుడు ఇంకా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో వాడుకోవాలని బలంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అట్టి కృప మీకు ఎల్లప్పుడూ దయచేయను గాక.